హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు కమ్మని ప్రసాదం రెసిపీ పరమాన్నం చేసి చూపించబోతున్నాను. ఈ పరమాన్నం రెసిపీ చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండాలంటే నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేసి చూపించబోతున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, ఉడికేసరికి డబుల్ క్వాంటిటీ అవుతుందండి పరమాన్నం వచ్చేసి. ఇలా బియ్యం వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. కడిగిన తర్వాత కుక్కర్ తీసుకొని ఈ బియ్యాన్ని అంతా కూడా కుక్కర్లో వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఇదే కప్పుతో 1 కప్పు వరకు పాలను వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ అన్నం ఉడికేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి బియ్యం తీసుకున్న కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోండి. పరమాన్నం మీకు స్వీట్ ఏమైనా తక్కువగా కావాలనుకుంటే బెల్లాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు నీళ్ళని వేసి ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, సిరప్లా కరిగిపోతే సరిపోతుంది. చూడండి ఇలా కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిందండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోండి. నీళ్ళు అనేది లేకుండా చక్కగా ఉడికిపోతుంది. చూసారా, అన్నం అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి స్టవ్ని సిమ్లో ఉంచేసుకొని ఇందులోకి మరొక 2 కప్పుల వరకు పాలను వేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చినవి ఏమి కాదండి, పచ్చి పాలని వేస్తున్నాను. ఇందులో మొత్తం 3 కప్పుల వరకు పాలు పట్టాయి. 1 కప్పు నీళ్లు వేసాం కదా. ఈ పరమాన్నంలో పాల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ పాలల్లో అన్నాన్ని ఉడకనివ్వండి. ఈలోపు ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఈ జీడిపప్పు కొంచెం దోరగా వేగేంత వరకు ఇలా వేయించేసుకోండి, మరీ మాడిపోకూడదు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను, మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒకసారి చూద్దాము. పాలంతా కూడా దగ్గర అయ్యేంత వరకు చక్కగా ఉడికిపోయింది. అన్నం కూడా మరి కొద్దిగా మెత్తగా అయింది కదా. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మొత్తం వేసేసుకోండి. ఈ పరమాన్నంలో నెయ్యి కూడా కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇలా జల్లెడ వేసి ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. నలకలు ఏమీ రాకుండా ఉంటాయి. ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ పరమాన్నంలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఈ సిరప్ని వేసి కలిపారంటే వేడికి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకున్నారంటే కొంచెం దగ్గర పడుతుంది. ఈ బెల్లం సిరప్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుంది. ఇలా లాస్ట్లో కొంచెం సిమ్లో వేసి ఉడికించడం వల్ల పాలు అనేది ఏమీ విరిగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా చిన్న మంట మీదనే ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే పరమాన్నం వచ్చేసి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సాఫ్ట్గా ఈ పరమాన్నం రెసిపీని అయితే మరింత రుచిగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన కొలతలతో పరమాన్నం రెసిపీని చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ శ్రావణ మాసానికి మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.